స్వాగతం. సంక్రాంతికి మీకు కొత్త చీరలు ఏమేమి తీసుకున్నదన్నది చూపించలేదు కదా. అంటే ఎప్పుడు చూపించదే కదా అని కొంచెం అలసిపోయాం కూడానండి. ఇంకా ఇల్లు కట్టే హడావుల్లో ఉన్నాం కదా. అందుకని టైం తీసుకుని ఇంక ఇవన్నీ చూపించే హడావుల్లో లేవన్నమాట. సరే, చెన్నై నుంచి కూడా కొన్ని తెచ్చాం కదా, అవి కూడా చూపిద్దాం అనుకున్నాను. అవి కూడా ఒకసారి చూపిద్దామని అని ఆగానండి. అది వాళ్ళు చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. చెన్నై వెళ్ళినప్పుడు జయచంద్రకి వెళ్ళాలని చెప్పాను కదా, ఇదిగోండి వెళ్ళాలని చెప్పాను కదండి. జయచంద్రలో వెళ్ళగానే ఫస్ట్ నాకు ఇవే కనిపించినాయి అనమాట. అసలు చాలా బాగున్నాయండి, అసలు ఒరిజినల్గా ఉన్నాయి. చూసారా మీరు? ఇదిగోండి ఇలా క్లిప్ పెట్టుకోవడమే. ఇదిగోండి ఇలా క్లిప్ తీసండి ఇలా పెట్టుకోవడం అనమాట. అయితే వైట్ ఎక్కువ ఉన్నాయండి. నేనేం చేశానంటే మొత్తం తీసుకోలేమో అనుకుని నేను మొత్తం తీసేసుకున్నానండి. కానీ తెలియలా వేరే దాంట్లో తీసి కలర్స్ అన్నీ పెట్టాలని. చాలామంది అలాగే చేస్తున్నారు. అంటే ఒక్కొక్కటి రెండు తీసుకుంటున్నారండి, లేకపోతే మూడు తీసుకుంటున్నారు. ఇలా సెట్ కింద తీసుకున్నది నేనే అనమాట. తక్కువ మంది తీసుకున్నారు సెట్ కింద. సారీ, ఇది ఒక్కొక్కటి వచ్చి 20 రూపాయలు పడిందండి. సరే, మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, రెండు ఒకళ్ళు రెడ్, ఎల్లో, వైలెట్ అట్లా తీసుకుంటున్నారండి. నేనేం చేశానంటే సరే సెట్ కింద ఉంటుందిలే, అందరం పెట్టుకోవటానికి ఉంటుందనే ఉద్దేశంతో సెట్ కింద తీసేసుకున్నాను అనమాట. కలర్స్ చూసారా? కానండి రెండు తీసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే వైట్ వదిలేస్తున్నారు, మిగతా అన్ని రెండు కింద తీసుకుంటున్నారండి. నాకేమో వైట్ ఎక్కువ వచ్చేసినాయి. సరే, హడావుడిగా షాపింగ్ కదండి, ఇంకా ఏదో ఉంటుందిలేని. కానండి పెట్టుకుంటే మాత్రం ఒరిజినల్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇది ఒకటి తీసుకున్నామండి. ఇది ఒక్కటి 20 రూపాయలు పడింది చెప్పాను కదా. పెట్టుకోవడం కూడా మనకి చాలా ఈజీ అండి. ఇది ఇలా క్లిప్ ఇలా పెట్టేసుకోవడం అనమాట. చాలా బాగుందండి. ఇది ఒకటి తీసుకున్నాను. తర్వాత అండి ఇవి ఒకటి తీసుకున్నామండి. హారతి ఇచ్చేది వెండిది ఉందండి. ఇత్తడి 2 ఉన్నాయండి. అయినా కూడా ఇత్తడి ఆల్రెడీ 2 ఉన్నాయండి, వెండిది ఉంది. అయినా కూడా వాటర్లో వేసండి పెడుతుంటే వేడొచ్చేస్తుంది అనమాట. వేడొచ్చేస్తుందని ఇంకేం చేస్తానండి, పెద్దది అంటే ఇలా పొడుగ్గా ఉన్నది, వెడల్పుగా ఉన్నది, లోతుగా ఉన్నది ఉంటుంది కదా అన్నట్టుగా తీసుకున్నానండి. ఇది కూడా జయచంద్రని తీసుకున్నాను. ఇది 410 రూపాయలు అనమాట అండి. బాగుంది కదా, నచ్చిందనమాట. ఇది ఒకటి తీసుకున్నాను. అంటే గృహప్రవేశం వస్తుంది కదండి, ఉంటుంది కదా తీసుకున్నాను. ఇదిగోండి ఇది కూడా నాకు బాగా నచ్చిందండి. నామాలతోటి ఉండండి, లోతుగా ఉంది. మనకి ఎంత టైం అయినా ఎంతసేపు అయినా కూడా మనకి దీపం ఘనం అవదనమాట, కొండెక్కకుండా ఉంటుంది. అందుకని తీసుకున్నానండి. బాగుంది కదా, గృహప్రవేశానికి పెట్టుకోవచ్చు. నచ్చిందండి బాగా. నామాలతోటి, శంకు చక్రాలతోటి నామాలతోటి ఉంది కదా, బాగుంది. ఇత్తడి కూడా బాగుందండి, అక్కడ బాగా వస్తుంది. దీని ఖరీదు వచ్చి 715 రూపాయలు వేసారండి. ఇంకా పెద్దది ఉందండి, అదైతే 1500. సరే, నేను ఇది చాలా నేను తీసుకున్నాను అనమాట. ఇవేమో ముగ్గులు వేసుకుంటాం కదండి, మనం స్టవ్ శుభ్రం చేసుకున్నాక స్టవ్ మీద ముగ్గులు వేసుకుంటాం కదా, అలాగనమాట. మనం బయట ముగ్గులు వేసుకున్నా కూడా ఊరిని ఇది పెట్టండి, చిన్నగా ఫ్లవర్స్ అక్కడక్కడ వచ్చేలా కూడా వేసుకోవచ్చు. అలా తీసుకున్నాను. ఈ ప్లేట్ ఒకటే వచ్చి 40 రూపాయలండి. ఈ 2 అట్లా తీసుకున్నాను అనమాట. ఇంకా ఇది ఓవెన్ ఉంది కదండి, ఓవెన్లో కానీ మనం విడిగానైనా కూడా బ్రెడ్ కానీ ఏదన్నా తయారు చేసుకోవచ్చు. బన్స్ కానీ, బిస్కెట్స్ కానీ, కుకీస్ కానీ ఏమైనా కూడా పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇది తీసుకున్నాను. ఈ ట్రే వచ్చి నాకు 200 పడిందండి. ఇది కూడా బాగుంది. ఇది అక్కడ చెన్నైలో తీసుకున్నానండి. నేను సంక్రాంతి కంటే మా కోడలకి తీసుకున్నాను అనమాట డ్రెస్ అండి. చీరలు ఎందుకులేండి, చీరలు కట్టట్లేదు కదా, చీరలు ఆల్రెడీ తీసుకున్నవి ఉన్నాయండి, ఎందుకులే అని చీరలు తీసుకోలేదు. ఇదిగోండి డ్రెస్ తీసుకున్నాను. ఈ కలర్ బాగుంటుంది కదా తనకని తీసుకున్నాను. బాగుంది కదా. ఇక్కడే తీసుకున్నామండి, చెన్నైలో కాదు. ఇక్కడే ఇంటికి వస్తేను మాకు ఇంటికి ఎప్పుడు ఒక చీరలైన వస్తాడు కదండి, చీరాల నుంచి కడప నుంచి వస్తారండి, ఆయన దగ్గర తీసుకున్నాం అనమాట. ఇదిగోండి చున్నీ, ప్యాంటు. పండగ అంటే సంక్రాంతికి
ఇది మా పాప తీసుకుందండి. చెన్నై వచ్చారు కదా మా కోడలు వాళ్ళు, తనకి చెన్నైలో తీసుకుందనమాట. జయచంద్రలో తీసుకుందండి. నాకు అసలు నచ్చలేదండి, డ్రెస్సులన్నీ చూసాను అని అన్నాను కదా. ఇదిగోండి, ఇది ఓణి అనమాట. వచ్చిందనమాట. ఇది ప్లెయిన్ అంచు ఓణి ఇట్లా వచ్చింది. ఓణి అంటే అండి గాగ్రా టైప్ అనమాట, అలా వచ్చిందండి. ఇది కూడా చాలా బాగుంది. ఆ పాప వాళ్ళు తీసుకున్నారు. తనకి ఏం కావాలో అదే షాప్లో జయచంద్రలోనే మీకు ఏం కావాలో చూసుకోమంటే మా వాళ్ళకి ఇది నచ్చిందండి. ఇదేంటి ఎంతలా బరువు ఉందోనండి బాబోయ్. చూసారండి లోపల ఎన్ని వేసాడో. బరువు ఎక్కడ మోస్తారండి ఇది. ఇట్లా వచ్చిందండి. దీని రేట్ వచ్చి మనకి ఎంత వేసాడంటే 3600 వేసాడండి. దీని రేటు 3600 అండి ఈ డ్రెస్ రేటు. నాకు ఎందుకో ఇక్కడే బాగున్నట్టు అనిపించినాయండి బట్టలు కూడాను. చెప్పాను కదా మీకు చెన్నై డౌన్లో అసలు బట్టలు బాగాలేదండి అని. అయినా సరేలే అక్కడ దాకా వెళ్ళినాక బట్టలు పెట్టకుండా ఎట్లా అని ఇక అక్కడ తీసేసుకుంది తనకి మా పాప. బాబుకేమో ఇక్కడ తీసుకోమన్నామండి. అది మా కోడలు డ్రెస్ అనమాట. ఎప్పుడు వేసుకుంటున్నాను మరి తీసుకుని పక్కనెట్టి తిరిగి ఎంతంత బరువుని అన్నాడు బాబు. ఇక చెన్నైలోనే తీసుకున్నాయండి. ఈ చీరలు చూసారా బాగున్నాయి కదా, నాకు బాగా నచ్చినాయి. అంటే బట్టలు అన్నింటిలో కండి చెన్నైలో నాకు నచ్చినవి ఇవి మాత్రమేనండి, ఇంక ఏవి నచ్చలేదు అనమాట. అసలు ఎట్లా ఉన్నాయంటే ఇది కూడా నాకు బాగా నచ్చిందండి. చూసారా కలర్ కాంబినేషన్ అది బాగుంది కదా, అందుకని ఇది తీసుకున్నాను అనమాట. ఎవరికైనా పెట్టడానికి ఉంటుంది కదండి, గృహప్రవేశం వస్తుంది కదా, ఎవరికైనా పెట్టచ్చులే. ఇదిగోండి, ఇది పళ్ళు ఇచ్చాడు, ఇది బ్లౌజ్ ఇచ్చాడండి. ఇది బ్లౌజ్ బాగుందండి. నాకు వచ్చిన రేట్లో ఇలా ఉందంటే చాలా గొప్ప విషయం అనిపించింది అనమాట. ఇంక అందుకని వెంటనే తీసేసుకున్నానండి. కుప్పడం పట్టులా వచ్చిందండి, బాగుంది. ఇది ఒకటి తీసుకున్నానండి నేను. అంటే గృహప్రవేశానికి వచ్చినప్పుడు పెట్టడమో లేకపోతే నేను కుట్టించుకోవడమో ఉంటుంది కదా, అలా అని. ఇది అసలు నేను ఓపెనే చేయలేదండి. ఇది ఒక రంగు తీసుకున్నాను అనమాట. దీంట్లోని ఇది ఒక రంగు అండి, బాగుంది కదా. దీని రేట్ వచ్చి అండి 400 చీరలా ఉందండి. ఇది ఒక్కటే నాకు నచ్చినాయి అనమాట, ఎంత బాగున్నాయో అసలు. ఇక్కడైతే ఇలా రావండి, ఇది ఒకటి బాగున్నాయి. సరే ఈ ఒక 3 కలర్స్ తీసుకున్నానండి. ఇది ఈ కలర్ ఒకటి, ఈ కలర్ ఒకటి, ఈ కలర్ ఒకటి, ఇలా 3 కలర్స్ తీసుకున్నానండి, బాగున్నాయి. చెన్నైలో నేను షాపింగ్ చేసింది కొన్ని మిగతా ఏమీ బాగాలేదండి బట్టలు. ఇవి కొంచెం నాకు బాగున్నట్టు అనిపించింది, నాణ్యతగానే ఉన్నాయండి, కొంచెం బాగున్నాయి. అందుకని ఇవి తీసుకున్నాను అనమాట. మా మనవరాలకి తీసుకున్నామండి, చాలా గౌన్లు తీసుకున్నాం. ఉన్నాయమ్మా అది అన్నీ యూజ్ చేసావా? చాలా తీసుకున్నామండి. ఆటలు ఇది ఒకటి మిగిలిందనమాట, వేయకుండా ఉన్నది. ఇది అసలు చెన్నైలో పిల్లల బట్టలు చాలా బాగున్నాయండి. పిల్లల బట్టలు మాత్రమే బాగున్నాయి, చాలా బాగున్నాయి. మా మనవరాలకి దగ్గర ఒక డజన్ తీసుకున్నామమ్మా, ఒక డజన్ దాకా తీసుకున్నామండి గౌన్లు. మొత్తం వాడేసాము. ఇది ఒకటి ఉంది. క్లాత్ కూడా రండి, నాణ్యత చాలా బాగుంది, బాగా ఇచ్చాడండి. పిల్లల గౌన్లు మాత్రం చాలా బాగున్నాయి. ఇదిగోండి మా బుడదానికి డజన్ పైన తీసామండి, అందులో ఇది ఒకటి ఉంది. ఇక్కడికి చెన్నై షాపింగ్ అండి అయిపోయింది. ఇంకా ఉన్నాయండి చెన్నై షాపింగ్, ఏం కావాలా? బ్యాగులు కొన్నామండి. ఇదిగోండి మా కోళ్ళకే తీసుకున్నాను. మా పాప ఎప్పుడో తీసుకుంది. సరే తనకి ఇలా కావాలంటే మా కోడలు అడగదండి పాపం, ఎప్పుడు ఏం అడగదో. సరే తనకి కూడా నచ్చిందేమోలే అని మా బాబు తీసుకున్నాడు అనమాట. ఇదిగోండి ఈ బ్యాగ్ తీసుకున్నాడు, బాగుంది కదా. ఇట్లాంటివి ఇక్కడ లేవండి, జయచంద్రాలనే ఉన్నాయి, ఇంకెక్కడ కనిపించలేనట్టు. ఇది ఒకటి తీసుకున్నారండి. తర్వాత దీని రేట్ వచ్చండి 250. దీని రేటు 250 రూపాయలండి. తీసుకుందనమాట. ఎందుకంటే అండి పాపకు సంబంధించినవన్నీ దీంట్లో పెట్టుకుంటుందిలే అనండి మా కోడలు తీసుకున్నాను.
దీంట్లోనే పిల్లల ఒక టవల్ అని లేకపోతే ఒక జత బట్టలు బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా షాపింగ్కి వెళ్ళినా లేకపోతే బయటకు వెళ్ళినా డైపర్ అని ఇవన్నీ వేసుకోవడానికి ఉంటేలే ఒక అరటిపళ్ళు పిల్లలకి అట్లా పెట్టుకోవటానికి ఉంటుందిలేనండి. తనకి తీసుకున్నాం అన్నమాట. ఇది వచ్చి మనకి 250 పడిందా, 250 రూపాయలు పడిందండి. బ్యాగ్స్ మాత్రం చాలా బాగున్నాయండి. అక్కడ మనకి బాగున్నాయి ఏంటంటే బ్యాగులు, కాస్త కోస్తో ఇత్తడి సామాన్లు చెన్నైలోనండి, అంతే. అంత మించి ఇంకేం నాకు నచ్చలేదండి. మరి నచ్చేవాళ్ళకి నచ్చుద్దో నాకు తెలియదు, కానీ నాకైతే అంతవరకే బాగున్నట్టు అనిపించినాయండి. ఇదిగోండి ఈ బ్యాగ్ ఏమో మా పాప తీసుకుందండి. ఆవిడకి బ్యాగులు పిచ్చనమాట. ఎన్ని బ్యాగులని ఉన్నాయండి ఇంట్లో, ఎన్ని బ్యాగులు ఉన్నాయోనండి, చెప్పులు బ్యాగులు మీరు ఎన్ని ఇచ్చినా తీసుకుంటుంది మోడల్ అన్నమాట. ఇదిగోండి ఈ బ్యాగ్ కావాలంటే సరే అని ఈ బ్యాగ్ కూడా తీసుకున్నానండి తనకి. తర్వాత ఇదిగోండి ఈ బ్యాగు నేను తీసుకున్నానండి. ఈ బ్యాగ్ నేను తీసుకున్నానండి. నేను బయటకు వెళ్ళినప్పుడు ఉంటుంది లేదా ఎక్కడికన్నా అనే ఉద్దేశంతో ఇది నేను తీసుకున్నానండి. ఈ బ్యాగ్ నేను కొన్నాను. కానీ ఇప్పుడు అంటుందండి ఇది కూడా ఇచ్చేయమంటుంది. అమ్మ ఈ బ్యాగ్ మోడల్ చాలా బాగుంది, ఇచ్చేవే అంటుంది. ఈ బ్యాగ్ కావాలంటే అండి ఇది కూడా కావాలంటే. అసలు చూడండి ఇంకెన్ని బ్యాగులు కావాలి చెప్పండి తనకే. అదనమాట. నాకు ఇది ఎందుకు నాకు నచ్చిందండి. పెద్దవాళ్ళం కదా, కాస్త బాగుంటుంది లేనండి. ఇది తను చిన్నదే కదా, తగిలించుకున్న మోడల్గా ఉంటుందని ఇది తీసుకున్నాను అనమాట. మా కోడలు విడిగా బ్యాగ్ తీసుకోమంటే వద్దండి, చాలా అత్తయ్య గారు ఉంది. ఇలా తీసుకున్నాము. ఇదిగోండి మీకు బ్యాగ్ మా పాప చాలా ఇష్టం అని చెప్పాను కదా. ఇదిగోండి మా చిన్నోడికి బొమ్మలు కొందామని వెళ్తానండి, అక్కడ ఈ బ్యాగ్ బాగుంది. నాకు ఈ బ్యాగ్ కొంటావా లేదని కూర్చుందండి, తీసుకున్నాను అలాగే. ఇదిగోండి బ్యాగ్ బాగుందండి, ఇది కూడా చాలా బాగుంది. బయటకు వెళ్ళినప్పుడైనా మనం ఏదన్నా టూర్లు వెళ్ళినా కూడాను ఒక జత బట్టలు పెట్టుకుంటాం అన్నట్టుగా బాగుండలే కానండి. అయినా కూడా బట్టల కన్నా కూడా ఏదన్నా మేకప్ కిట్లు కానీ ఏమైనా పెట్టుకుంటే బాగుంటుంది. ఇది కూడా 250 అండి, ఎక్కువేం కాదు. అందుకని తీసుకున్నాను అన్నమాట. ఇవన్నీ మా బాబు బెల్ట్లే తీసుకున్నాడు. ఇది బాగుందండి, బాగా నచ్చింది ఈ బ్యాగ్ కూడా. అందుకని ఇది తీసుకున్నాం అనమాట. తెచ్చాం కానీ నేను అసలు ఏమీ చూడలేదు, పక్కనే పెట్టేసి ఉంచాను అనమాట. ఇవన్నీ మీకు చూపిద్దాంలే అని పక్కన పెట్టేసి ఉంచాను. బ్యాగ్స్ చూసారు కదండి, నాది ఇది బాగుంది కదండి. నా బ్యాగ్ ఎలా ఉంది, బాగుంది కదా. ఇలా పట్టుకోవచ్చండి, తగిలించుకోవచ్చు. సరే పట్టుకోవటానికి వీలుగా ఉంటుంది అని తీసుకున్నాను అనమాట. ఇది మా పాపది, ఇది మా కోడలు. ఇది కూడా బాగుంది కదండి, బ్యాగ్ కూడా నాకు బాగా నచ్చింది. అసలు ఇంకో 2-3 తీసుకుంటే బాగుంది అనిపించిందండి. ఎవరిని ఇవ్వచ్చులే గిఫ్ట్గా అనుకున్నాను, కానీ ఇక టైం కుదరలేదండి, హడావడైపోయింది. డ్రెస్కి ఇదిగోండి బెల్ట్ ఇచ్చాడు. మా కోడలకి డ్రెస్ కొందన్నాను కదా మా పాప, ఇదిగోండి బెల్ట్ ఇచ్చాడు అనమాట దానికి. ఈ బెల్ట్ ఆ డ్రెస్ వేసుకున్నాంటే బెల్ట్ కొట్టుకోవాలంట. ఎంతోనండి. తర్వాత అండి చెన్నైలోనే వెండి షాపింగ్ చేసా ఉన్నాం కదా, నాకు ఎప్పటి నుంచోనండి కడియాలు మోడల్ తీసుకోవాలని. ఇదిగోండి మోడల్ తీసుకున్నానండి. వీటిని చింతకాయ మోడల్ అంటారు అనమాట. చింతపిక్కల మోడల్ అండి ఇది. మా పిల్లలు నవ్వు, ఏంటమ్మా నువ్వు కడియాలు పాతరం దానిలాగా కడియాలు అంటావు ఏంటమ్మా అంటారు. ఎప్పుడు కొన్నానండి, మనం సాంప్రదాయాన్ని పాటించాలి కదా. ఎలా ఉన్నాయండి, బాగున్నాయా? ఇవి ఎంతైనా అనుకుంటున్నారు? 17,000 అయినాయండి. వాళ్ళు ఇక్కడ మనం తులాల్లో చెప్పుకుంటాం కదండి, అక్కడ వాళ్ళు గ్రాముల్లో చెప్తున్నారండి. ఇంకేం చెప్తాం ఇక. అందుకనే నాకు గ్రాముల్లో అయితే అంత పెద్దగా ఐడియా లేదండి. తులాల్లో అయితే చెప్పగలను, మరి ఎన్ని తులాలు ఉన్నాయో కూడా నాకు ఐడియా లేదు. ఇక్కడ తూకం వేస్తే అండి ఎన్ని తులాలు అన్నది మనకు అర్థమవుతుంది కదా, అదనమాట. కడియాలండి ఇవి, పట్టీలు కాదు. ఇదనమాట కడియాలండి ఇవి, పట్టీలు కాదు. ఇవి తీసుకున్నాను అనమాట. ఈ మోడల్ ఇక్కడ ఎక్కడా లేవండి, అక్కడే ఉన్నాయి. చెన్నైలో ఉంటాయండి, లేకపోతే హైదరాబాద్లో ఉంటాయి. సరే ఎలా వెళ్ళాం కదా అని అడిగితే మా కోడలకి మా పాపకి పట్టీలు తీసుకున్నాం కదా, అప్పుడు అడిగితే ఉన్నాయండి అన్నాడు. సరే అని చూసాం అనమాట. అంటే వరుసగా పెట్టి ఉంచారులేండి, మొత్తం అన్నీ వరుసనే పెట్టి ఉంచారు. చూసాము, ఇవి నచ్చినాయి అనమాట. ఇవి తీసుకుని ఎప్పటి నుంచి వీటి కోసం వెతుకుతున్నానండి. ఇక్కడ చెప్తుంటే ఏలూరులో
వాళ్ళకి అర్థం కావట్లేదండి. చింతకాయల మోడల్ అండి కడియాలు అంటే ఇక్కడ ఎవరు పెట్టరు కదండి, అందుకని పెద్దగా ఇవి అమ్మడానికి లేవన్నమాట. ఈ 2 తీసుకున్నానండి కడియాలు. మీకు నేను గృహప్రవేశం అప్పుడు చూపిస్తాను పెట్టుకోవడం. ప్రస్తుతానికైతే దాచేస్తున్నాను అనమాట, అప్పుడు పెట్టుకున్నాంలేనండి. ఇవి ఇంతలా కడియాలు పెట్టుకున్నప్పుడు అండి మరి మెట్లు కూడా అలాగే ఉండాలి కదా. ఇదిగోండి మెట్లు ఇవి తీసుకున్నానండి, చుట్లు. దీని చుట్లు అంటారండి. విడివిడిగా ఉంటే మెట్లు, కలిపి ఉంటే చుట్లు అనమాట. ఇవి పెట్టుకుంటే అండి, ఇవి పెట్టుకుని వేళ్ళకి కడియాలు పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. ఇవి తీసుకున్నానండి. చాలా రేట్ ఎక్కువ వేస్తారండి. ఇదేమో మా పాపకు తీసుకున్నానండి. మా కోళ్ళని అడిగితే వద్దతే కానీ నాకు ఉన్నాయి కదా అందుకని తీసుకోలేదు. మా పాపకండి ఇదిగో ఈ మోడల్ తీసుకున్నాను. ఇవ్వండి చెన్నై షాపింగ్ ఇంతవరకు అనమాట. మొత్తం ఇవి ఈ కడియాలు కలిపండి మనకి 17,000 వేసారండి. అంతేనమ్మా, 17,500 ఎంత వేసాడండి పైన చిల్లర. కొన్ని కాసేపు అది పెట్టు తోట అయిపోయిందండి. ఇప్పుడు ఇది మేము పండక్కి తీసుకున్న బట్టలు అనమాట. పండక్కి ఏం తీసుకున్నాం బట్టలను కూడా మీకు చూపించలేదు కదా. ఇది మా కోడలు బ్లౌజ్ అండి, లంగావణి అయితే. మీకు ఈ లంగావణి చూపించానండి అప్పుడు ఫస్ట్లో. అప్పటి లంగావణి అండి ఇప్పుడు కుట్టించాం అనమాట. వీళ్ళు ఎప్పుడు వేసుకుంటున్నారండి, ఇక అందుకనే సరే కదా అని వర్క్ చేయించాను. ఇదిగోండి వర్క్ చేయించి ఇట్లా అద్దాలు కుట్టేయమన్నానండి. హ్యాండ్స్ ఎలాగో హెవీగా ఉన్నాయి కాబట్టి అద్దాలు కుట్టేసండి చక్కగా ఇలాగా ఇట్లా పెట్టగలన్నా. ఇది మా కోడలండి, మా కోడలు బ్లౌజ్ అనమాట. పండక్కి వేసుకోలేదులేండి, వేరే డ్రెస్ ఉంటే అది వేసేసుకుంటే. ముందు ఫంక్షన్స్ ఉన్నాయి కదండి, మా మనవరాలు పుట్టినరోజు అని, గృహప్రవేశం అని ఇవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు దాచుకున్నారనమాట. ఇది మా పాపది, ఇది కూడా పండగదేనండి. అయితే ఇది సింపుల్గా కుట్టిస్తుందిలేండి, ఎందుకంటే హ్యాండ్స్కి ఆల్రెడీ డిజైన్ ఉంది కదా, ఇంకంతకని పెద్దగా డిజైన్ ఏం పెట్టలేదు, సింపుల్గానే కుట్టేసింది. తాళ్ళు మాత్రం పెట్టించుకుంది ఇవి. ఇదిగో మా పాపది ఇలా సంక్రాంతిదండి డ్రెస్. ఇది పుట్టినరోజు మొత్తం చూడండి, చీర మా పాపది పండగ చీర అండి. ఇది సంక్రాంతి 3 రోజులకి 3 చీరలు అనమాట. ఇది సంక్రాంతి కానీ తీసుకుందండి, ఇదేమో భోగి పండగ కానీ తీసుకుంది. ఇది బ్లౌజ్ కూడా చాలా బాగా కుట్టిందండి ఆవిడ. ఓకే, బ్లౌజ్ కూడా చాలా బాగా కుట్టిందండి. ఏంటో హౌస్ మోడల్ అంటండి ఇది. బ్లౌజ్ వేసుకోగానే చక్కగా ఇలా కట్టేస్తే అండి మోడల్గా ఉందండి, బాగుంది. మా పాపకి బాగా నచ్చింది ఇది. ఇదిగోండి ఇలా కుట్టిందనమాట. మా మనవాళ్ళు చూసారా నన్ను ఆడుతుందండి. ఇదొక బ్లౌజ్. ఇదిగోండి ఈ చీర మీదకి ఈ బ్లౌజ్ అనమాట. ఇదేమో భోగి రోజున కట్టుకుంటాను అందుకని. ఆ రోజున చెప్పాను కదండి, ఏదో ఒక డ్రెస్ ఉంటుందిగా వేసేసుకుంటారు, ఈ చీరలు కట్టరు. ఇది భోగి రోజు కానీ కొనుక్కుందండి. ఇదేమో సంక్రాంతికి, ఇదేమో భోగి రోజుకి. ఇది లంగావోణి, మా కోడలికిను మా పాప కూడా లంగావోణి తీసుకున్నాను కదా, లంగావోణి మీదకి ఇది ఒకటి అనమాట కట్ వర్క్ చేయించుకుందండి. ఇది కూడా బాగా చేసిందండి తను. మాకు టైలర్ షాప్ అమ్మాయి చాలా బాగా చేస్తుందండి బ్లౌజులు. ఇదిగోండి కట్ వర్క్ అనమాట, కట్ వర్క్ డిజైన్ చేసి. ఈ హ్యాండ్స్ మనకి హెవీగా వచ్చినాయి కాబట్టి హ్యాండ్స్ ఇట్లా కట్ వర్క్ చేసండి. ఇదిగోండి ఇట్లా ఎంబ్రాయిడరీ చేస్తుంది, కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ అండి. ఇది బాగుంది కదా, కట్ వర్క్ అన్నమాట. ఇది లంగావోణి మీద బ్లౌజ్ అండి. ఇది ఇద్దరికి తీసుకున్నానుగా, వాళ్ళిద్దరూ ఇలాగా ప్లెయిన్గా ఎందుకులేమో వర్క్ ఉంటే బాగుంటుందని. మా పాపకే ఇదో చీరండి. చెప్పాను కండి 3 రోజులకి 3 చీరలని. ఇదో చీర అన్నమాట. కానీ దీనికి ఇంకా బ్లౌజ్ కుట్టించలేదండి మేము, ఎందుకంటే ఈ 2 కుట్టించేసాం కదా. ఇది కూడా కుట్టిస్తే వేసుకుంటుందో పెడతండి. ఇప్పుడే సరే గృహప్రవేశం అప్పుడో పాపకి పుట్టినరోజు ఫంక్షన్ ఉంది కదా, అప్పుడో కట్టుకుంటుందో అనే ఉద్దేశంతో కుట్టించలేదండి. ఇదిగోండి ఇది లోపల. ఇది బాగుందండి చీర కూడా, వెరైటీగా వచ్చిందనమాట. సరే బాగుందిలే అని. ఇదిగోండి పళ్ళు. ఇది
పళ్ళును బ్లౌజు ఒకేలా ఇచ్చాడనమాట. అందుకని నాకు బాగున్నట్టు అనిపించి పాపకు బాగుంటుంది అని తీసుకున్నానండి. ఎంత చూడండి, ఇది 2000 వేసినట్టున్నాడండి. ఇది చెప్పడం ఎక్కువే చెప్పాడు కానీ బేరం ఆడాను కదా, బేరం ఆడేటప్పటికే ఇంకా అలా ఇచ్చాడనమాట. బెనారస్లోనే ఫ్యాన్సీ బెనారస్ అనమాట. ఇదో చీరండి పాపది. 3 చీరలండి. ఇవి నాయండి. ఇది నారాయణ పట్టు. ఇది కూడా సంక్రాంతికి కట్టుకుందాం అనుకుని వేసుకున్నదేనండి. ఈ చీర మా కోడలో మా బాబు కలిపి పెట్టారండి నా పుట్టినరోజుకి అనమాట. అప్పటి నుంచి కట్టుకోలేదండి. నా పుట్టినరోజు నుంచి ఇప్పుడు దాకా కట్టుకోలే. సరే అని మన బ్లౌజులు కుట్టించాను అనమాట. ఈ బ్లౌజ్ దాందే. ఇదిగోండి నారాయణ పట్టు. ఫంక్షన్స్ ఉన్నాయి కదండి, ఎప్పుడొకప్పుడు కట్టుకోవచ్చులేనండి. ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి. ఇది ఈ చీర అండి రిటైర్మెంట్ ఫంక్షన్ అయింది కదా, రిటైర్మెంట్ ఫంక్షన్ అయినప్పుడు అండి మా వారితో పాటు చేస్తారండి టీచర్ గారు, విజయ నిర్మల్ గారు అని ఆవిడ పెట్టారనమాట. ఈ చీర నాకు చీరను మా వారికి బట్టలు అలా పెట్టారు. ఇదిగోండి చీర ఆవిడ పెట్టిన చీర అండి. అప్పటి నుంచి కట్టలేదు. సంక్రాంతి కట్టుకుందాం అనుకున్నానండి, అవ్వలేదు. సరే మా మనవరాలు పుట్టినరోజు వస్తుందిగా. ఇదిగోండి ఈ చీర మీదకి నేను ఇలాగ కట్ వర్క్ చేయించుకున్నానండి. కట్ వర్క్ నేను ఇట్లా చేయించుకున్నానండి. బాగుంది కదా, చాలా బాగుందండి. నాకు చీర కూడా బాగా నచ్చిందండి. ఫస్ట్ మా పాప తీసుకుంటాను అందగాని ఇది పెద్దవాళ్ళు చీర కదమ్మా నువ్వు ఇంకా అంటే ఇంకా అప్పుడు సరే అని మళ్ళీ నాకు ఇచ్చేసిందండి. లేకపోతే నేను కుట్టించుకుంటా బాగుందండి. నేనేం చేశానండి, ఇంకా అలా ప్లెయిన్ ఎందుకులేమ్మా కట్ వర్క్ పెట్టుకుంటే బాగుంటుందిలే అనండి కట్ వర్క్ పెట్టించాను అనమాట. ఇదిగోండి హ్యాండ్స్కి ఇలా వచ్చింది. బాగా చేసింది కదండి. సేమ్ కలరు థ్రెడ్ వేసింది అనమాట. బాగుందండి, లుక్ బాగా వచ్చింది. మెయిన్ ఏంటంటే కట్ వర్క్ వల్ల బాగా వస్తుందండి, లుక్ బాగుంటుంది. ఈ బ్లౌజ్ నాదండి, ఈ చీర బ్లౌజ్ నాది. మా మనవరాలు పుట్టినరోజు వస్తుంది కానీ అప్పుడు కట్టుకోవడమే. ఇంకా ఇప్పుడు ఎక్కడంటే అప్పుడే కట్టడాలు ఉండవు ఈ చీరలో, అప్పుడు కట్టుకోవడమే. చీర కూడా బాగుంది కదండి. నాకు బాగా కలర్ కాంబినేషన్ బాగా నచ్చిందండి. బాగా తీశారు ఆవిడ, చాలా చాలా మంచివారండి. పళ్ళు ఇలా వచ్చిందనమాట. మొత్తం కుట్టించేసానండి, జిగ్జా చేయించేసి ఫాల్ వేయించేసానండి. ఇది పళ్ళు వచ్చింది. ఇదిగోండి చీర అంటే ఇలా ఉంటుంది. కలర్ కాంబినేషన్ కూడా బాగా కుదిరింది కదండి. నా చీర పండగ అసలు మామూలుగా అయితే సంక్రాంతి కట్టుకుందాం అనుకున్నాను కానీ అవ్వలేదన్నమాట. ఇది సరే ఇంక ఇప్పుడు మనం మామూలుగా అయితే అది అమ్మ పెద్దవాళ్ళకి పెట్టుకుంటాం కదండి, అలాగా మా అమ్మగారి దగ్గర పెడదామని ఈ చీర తీసుకున్నాను అనమాట. పెట్టానండి. మా పెద్దలకు పెట్టుకుంటా ఉంటాం కదా, అలాగన్నప్పుడు పూజలో పెట్టానండి ఈ చీర. రెండు చీరలు తీసుకున్నాను. ఎవరికో ఈ చీర తీసుకున్నాను అనమాట. ఇవ్వండి ఈ చీర తీసుకున్నాను, ఈ చీర కూడా తీసుకున్నానండి. గృహప్రవేశం అప్పుడు ఎవరికైనా పెట్టడానికి ఉంటుంది కదా, అప్పటికప్పుడు అన్ని చీరలు ఒక్కసారి కొనాలన్నా కూడా మనకు నచ్చిన వెరైటీస్ మనకు నచ్చిన రేట్లలో దొరకవు కదండి. అందుకని ముందుగానే ఒక్కొక్కటి కొనుక్కునండి పక్కన పెట్టుకుంటున్నాను. ఆ టైంకి ఎవరు వస్తే వాళ్ళకి ఏది నచ్చితే పెట్టేయచ్చు కదా, అలా అన్నమాట. ఈ రెండు కూడా అలాగే తీసుకున్నాను. ఎలాగో 2 చీరలు తీసుకున్నాను కదా అనండి, ఒక చీర మా అమ్మగారికి పెట్టాను అనమాట పూజ టైంలో. అయితే ప్రతి సంవత్సరం మా అమ్మగారి పేరు చెప్పండి నేను ఒక 5 మందికి కాటన్ చీరలు పెడతాను అనమాట. ప్రతి సంవత్సరం పెడతానండి, ఇప్పుడు కాదు. మా అమ్మగారు పోయిన దగ్గర నుంచి ఇలాగే చేస్తున్నాను. కానీ అవి వీడియోలు తీసండి అలా పెట్టను అనమాట. మనం పెట్టేది ఎవరికి తెలుస్తుందండి, ఎవరికి తెలియాలి అసలు. ఇక అందుకని మామూలుగానే పెట్టేసుకుంటానండి. అలా పెడతానమాట. ప్రతి సంవత్సరం మా అమ్మగారి పేరు చెప్పి ఒక 5 మందికి చీర పెట్టుకుంటాను. కాటన్ చీరలే కొంటాలండి, ఎక్కువ రేట్లు కూడా కొనలేము, చెప్పకపోవడమే. 500 లోపు పెట్టండి చీరలు కొన్ని ఒక 5 పెట్టేస్తాను అనమాట. సరే ఇవైతే గృహప్రవేశానికి ఉంటాయని ఇవి కొన్నానండి. అవి మొన్న సంక్రాంతికి పెట్టేశానండి మా అమ్మగారి పేరు చెప్పి 5 మందికి. అది సరేనండి. ఇవ్వండి, ఇవి
సంక్రాంతికి బట్టలండి. మేము చెన్నై వెళ్ళిన షాపింగ్ అండి. తర్వాత మా పాపకి మా మనవరాలకి చిన్న కారు కూడా కొన్నామండి. అసలు అక్కడ చాలా రేట్లు తక్కువగా ఉన్నాయండి. ఇక్కడైతే అది మనకి 1500 2000 చెప్తారు. అక్కడైతే మనకి 1000 రూపాయలకే వచ్చిందండి. ఆ కారు కూడా చూపిస్తాం మీకు. చూపించలేదు, ఇప్పుడే కదండి వస్తుంది. నడక అదిను కొంచెం ఎక్కడం అదిను ఇంకా అంది. కూర్చోము కూర్చో 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 కూర్చుని ఆడుతుంటుందండి. ఇప్పుడిప్పుడేనండి కాస్త ఆడుతుంది, లెగుస్తుంది. ఇదిగోండి తోలుతుంది అనమాట. అది నొక్కుతుంది. హారం చూసి రెక్క నొక్కుతుందో. ఇక అందుకని ప్రస్తుతానికైతే ఇదే కొన్నాము. పుట్టినరోజుకి అలాగే ఇంకా మంచి కారు ఒకటి తీసుకొచ్చిలేరండి. ఆగాము. నీ కారు ఏదమ్మా అంటే దీని వెంకట వస్తుందండి. అలా ఆడద్దు అనమాట. సరే అక్కడ తక్కువగా వచ్చిందని 1000 రూపాయలు పడిందండి. అదే ఇక్కడైతే 2000 పడుతుంది కదా. ఇంకా అందుకని అక్కడ తీసేసుకుందాం అనమాట. వెళ్ళట్లేదంటే నువ్వు అంటాను చూసారా. వెళ్ళాలనుకోండి అంటుంది. హాయ్ చెప్పు. హాయ్ 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 ఆంటీస్ అని చెప్పు. అమ్మా ఇటు ఇటు చూడు. అదిగో అది అటు అత్తలో అమ్మమ్మలో నానమ్మలో హాయ్ అను. హాయ్. అదిగో నీకు ఇంకా ఆడద్దు అనమాట. అలాగా ఇదిగోండి ఇంతవరకు ఈ షాపింగ్ అండి. ఇంతవరకు జరిగింది. మీకు మా ఇల్లు కూడా ఎంతవరకు వచ్చిందో చూపిస్తాను. ఇప్పుడు వెళ్తానండి. దమ్మా అది అటు అటు అమ్మకేసి చూడు. అమ్మకేసి చూడు సారీ. ఎన్నో అసలు ఎన్ని అల్లరి చేసేస్తుందండి. అల్లరి పిల్ల అయిపోయింది. అల్లరి పిల్ల ఏది రిషికైనా రౌడీ బేబీ అంటే ఎంత ఇష్టమోనండి. అసలు మొహంతో ఇలా పెట్టేస్తుంది. ముసి నవ్వులు నవ్వుతూ ఉంటుంది రౌడీ బేబీ అంటే. చూడటు దిగమంటే దిగదండి అది.